బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా, ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం జరిగింది. ఎవరు? యునైటెడ్ స్టేట్స్. ఓకే, మనకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్లో ఏదైతే బలూచిస్తాన్ ప్రావిన్స్ ఉందో వారు పాకిస్తాన్ నుంచి బేసిక్గా ఇండిపెండెన్స్ కోరుకోవడం జరుగుతుంది. సో మనం రీసెంట్గా చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో అక్కడ ఇంటర్నల్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా యునైటెడ్ స్టేట్స్ గుర్తించడం జరిగింది. దీని ద్వారా ఏం ఎఫెక్ట్ అవుతుందంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఫండింగ్ శాంక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ లిబరేషన్ ఆర్మీకి ఏదైనా ఫండ్ చేయాలి అంటే వారిపైన శాంక్షన్స్ ఉండడం వల్ల ఏ కంట్రీ కూడా వారికి ఆర్థిక సహాయం అనేది చెయ్యదు. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. యునైటెడ్ స్టేట్ డిజిగ్నేట్స్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యాజ్ ఎ ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఓకే, యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ అఫీషియల్లీ డిజిగ్నేటెడ్ పాకిస్తాన్ బేస్డ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని గుర్తించడం జరిగింది ఈ విధంగా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా. ఓకే, ద మజీద్ బ్రిగేడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏమని పిలుస్తారు? ద మజీద్ బ్రిగేడ్గా గుర్తించడం జరిగింది. ఓకే, స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా 2019లో స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం జరిగింది. తర్వాత వచ్చేసి చాలా మట్టుకి సిరీస్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి చేయడం వల్ల దీన్ని ఇప్పుడు ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం జరిగిందన్నమాట. సో ప్రధానంగా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం వల్ల ఏంటి? స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ శాంక్షన్స్ అనేవి విధించడం జరుగుతుంది. సో దీని ద్వారా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఫండింగ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.